నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. అమరావతి ఈ పేరు ఇప్పుడు ఎక్కడ పట్టినా వినిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించింది. 2015లో శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఆ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే మనం ఉన్నాం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. తిరిగి ఇప్పుడు 24లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అన్న చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మీకు అందించబోతున్నాం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి అమరావతిలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ దారి సెక్రటేరియట్కు వెనక వైపు దారి. ఏంటి అసలు ఇక్కడ ఎలా ఉంది? ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, 2019 ముందు కూడా అంటే 2014లో కూడా చెప్పింది ఖచ్చితంగా మన రాజధాని అమరావతి అని. అయితే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసింది పూర్తి స్థాయిలో. తిరిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం, త్వరలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మొన్న ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా వివరించారు ఏమేం చేయబోతున్నాము, ఎలా ఉండబోతుంది అనేసి. సో మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఎలా ఉంది అమరావతి, అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, అయితే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం అసెంబ్లీ గేట్ నెంబర్ 4A దగ్గర ఉన్నాం. సో ఇటు పక్క నుంచి మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంట్రీ గేట్, ఇది గేట్ నెంబర్ 4. మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించి శాసన మండలి, ఆ గేట్లోంచి లోపలికి ఎంట్రీ అవుతారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి శాసనసభ, శాసన మండలి ఇది. అయితే జనరల్గా మనం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆ గేట్లో చూపించినప్పుడు మనం టీవీలో చూసి ఇది ఎక్కడ ఎలా ఉంటుందో అనుకుంటాం. సో సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరి కోసం అసలు ఎలా ఉంటుంది శాసనసభ అంటే, మనకు లోపలికి అనుమతి లేకపోయినా బయట నుంచి ఎలా ఉంటుంది, ఇక్కడ మొత్తం ఈ ప్రాంగణం ఎలా ఉంటుంది, గేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం అమరావతికి చేరుకున్నాం. సో మొత్తానికైతే ఈ ఎంట్రీ ఉంటుంది మనకు అంతా కూడా. ఎవరు ఈ ఎంట్రీ నుంచి ఎంటర్ అవుతారు, లోపలికి ఎట్లా ఉంటుంది, ఏ వ్యక్తులు ఎక్కడి నుంచి ప్రవేశించాలి అనేవంతా కూడా మనకు అక్కడ బోర్డు మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా మీడియా పాయింట్ ఎక్కడ ఉంటుంది, మీడియాకు సంబంధించిన ఓబీ వ్యాన్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, మీడియాకు సంబంధించిన పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది. సో మొత్తం అంతా కూడా సోలార్ ఫెన్సింగ్ తోటి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ భద్రత నడుమ శాసనసభ ఉంటుంది. మరొక వైపు ఇటువైపు శాసన మండలి ఇది. సో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరొక వైపు అనమాట. సో మొత్తానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ కలిసి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిపైన చర్చించుకుంటుంటారు. సో జనరల్గా మనం అసెంబ్లీ లోపల సినిమాలో చూస్తుంటాం, లేదంటే టీవీలో లైవ్ చూస్తూ ఉంటాం వచ్చినప్పుడు. సో ఇప్పుడు నేరుగా మనకు లోపలికి అనుమతి లేదు కాబట్టి ఇక్కడి నుంచి మాత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా అమరావతి శాసనసభ, దాని సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఈ అమరావతిని పట్టించుకోలేదు అనేది టీడీపీ నేతలు చేసినటువంటి ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది, అమరావతి పైన ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాం.
సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.